హాయ్ హలో వెల్కమ్ టు గుర్పేస్ ఎంటర్ప్రైజెస్. ఇది వచ్చేసి మనం మియాపూర్ ప్రాజెక్ట్ అనమాట. ఈ మియాపూర్ ప్రాజెక్ట్లో మనం చేసిన వర్క్ ఏంటంటే ఓన్లీ బ్రిక్ వర్క్ అండ్ ప్లాస్టింగ్ అయితే చేయడం జరిగింది. బ్రిక్ వర్క్ కూడా మనం వాడిన బ్రిక్స్ వచ్చేసి ఏసీసీ బ్రిక్స్ అనమాట. మొత్తం బ్లాక్ వచ్చేసి 2 ఫీట్స్ ఉంటుంది అండ్ 9 ఇంచెస్ ఆఫ్ బ్రిక్స్ మొత్తం మనము ఇంటర్నల్ మొత్తం కూడా అవన్నీ వాడినాము. ఏదైతే ఎక్స్టర్నల్ ఉందో ఎక్స్టర్నల్ సైడ్ బయట సైడ్ ఏదైతే ఎడ్జెస్ వస్తున్నామో ఆ ఎడ్జెస్లో రెడ్ బ్రిక్తో ఈ యొక్క కన్స్ట్రక్షన్ అయితే మనం చేయడం జరిగింది. సో ఆఫ్టర్ దాట్ మనం ఒక 14 days మంచిగా నీట్గా క్యూరింగ్ తీసుకున్న తర్వాత దొడ్డుమాల ప్లాస్టింగ్ అయితే చేయడం జరిగింది మొత్తం కూడా నీట్గా. సో అదే కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మొత్తం మనము ప్లాస్టింగ్ ఇంకా క్యూరింగ్ చేసుకొని ఎంత నీట్గా స్మూత్ ఫినిషింగ్లో మనము ఫైనల్ ఫినిషింగ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సన్నమాతో 2 coats ఆఫ్ ప్లాస్టింగ్ అయితే చేయడం జరిగింది. సో ఇందులో కూడా ఈ ప్రాజెక్ట్స్ ఇప్పుడు రాజంలో రీసెంట్గా ఎక్కువ కూడా అందరూ కూడా స్టీల్ యూజ్ చేసుకొని ఐరన్ రాడ్స్ స్టీల్ యూజ్ చేసుకొని స్లాబ్ అయితే వేస్తున్నారు అనమాట. సో ఇది కొంచెం మనకి కాస్ట్ అనేది తగ్గిస్తుంది. ఆ పర్పస్ మీద కాస్ట్ తగ్గించడం వల్ల వీళ్ళంతా కూడా లీకేజ్ అనేది కూడా ఉండట్లేదు కాబట్టి ఎక్కువ కూడా కస్టమర్స్ క్లయింట్స్ కూడా దీనిలో వెళ్తున్నారు. అండ్ ఇంకా ముందులో కూడా మనకి హీట్ రెసిస్టెన్స్ కోసం హీట్ ఎక్కువ ఉండదు అని చెప్పేసి ఇదంతా కూడా టెర్రస్ కాబట్టి యూనోకామ్ షీట్స్ అని చెప్పేసి పఫ్ షీట్స్ అని కూడా అంటారు అనమాట. సో ఇట్లాంటి షీట్స్ కూడా వీళ్ళు పైన వేసుకోవడం జరిగింది. సో ఇందులో మనం ఓన్లీ బ్రిక్ వర్క్ అండ్ ప్లాస్టింగ్ వర్క్ అయితే చేయడం జరిగింది. ఇఫ్ ఎనీ ఇంక్వైరీస్ అండ్ రిక్వైర్మెంట్స్ మీకు కూడా ఉన్నట్లయితే కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి. డెఫినెట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనము సైట్ విజిటింగ్ ఉంటుంది అండ్ డిజైనింగ్ కూడా ఉంటుంది. ఆఫ్టర్ దట్ మనము ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ గుడ్ డే. కానీ ఒక్క నిమిషం రాజ్పూర్ కూడా తీసుకోండి.